ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి వేళ రసాయనాలు కలుపుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 4 గాయపడ్డారు. వారిని విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితుల్లో ఒకరిని విజయనగరానికి చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ, మరో 3 జార్ఖండ్కు చెందిన హెల్పర్లు లాల్ సింగ్, కోహర్, రోసాగా గుర్తించారు. రియాక్టర్లో కెమికల్ నింపుతున్న సమయంలో మ్యాన్హోల్ నుంచి ఉప్పొంగి ఎగిసిపడింది. పైకప్పును తాకి కార్మికులపై పడడంతో గాయాలయ్యాయి. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదంలో ఏపీ ముఖ్యమంత్రి ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనితతో పాటు ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలిని సందర్శించాలని సీఎం ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని నిర్దేశించారు. విశాఖ ఇండెస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు.